మనం ఏమనుకుంటాము స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్ ఈజ్ బెటర్, మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాము స్కూల్ లైఫ్ ఈజ్ బెటర్ అనుకుంటాము. కాలేజ్ టైంలో హాలిడేస్ వస్తే బాధేసేది, లైక్ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాలేజ్ హాలిడే ఉంటే బాధేసేది. ఎవ్రీడే లైక్ కాలేజ్ లైఫ్లో క్లాసెస్కి వెళ్ళకపోయినా అదొక మంచి చిల్ అనిపించేది ఫ్రెండ్స్తోని. స్టూడెంట్స్ కరెంట్లీ లైక్ జెన్జీస్ లైక్ దే హ్యావ్ ఎనఫ్ స్టఫ్, దే హ్యావ్ లైక్ ఎనఫ్ స్కిల్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్. మైక్రోసాఫ్ట్ 2007 వర్షన్కి ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ 2021 వర్షన్కి చాలా తేడా ఉంటుంది. అండ్ నౌ వేర్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ యూజింగ్ దన్ ఏఐ. ఇప్పుడు జెన్జీస్ ఎప్పుడైతే బయటకు వస్తారో దే ఎక్స్పెక్ట్ మోర్. చిన్న కంపెనీ అని డైరెక్ట్ జంప్ చేద్దామని చూస్తారు, వాళ్ళు బేసిక్ నేర్చుకోరు. మేము డైరెక్ట్గా ఏదైతే నా రోల్ ఉన్నదో అది హై ఎంఎన్సీ కంపెనీస్లోనే ఉండాలి అని ఆ మోటివేషన్ తోటే వాళ్ళు బయటకు వస్తారు. దీన్ని కొంచెం బ్రాడ్ తీసుకెళ్దాం, ఓకేనా? అబ్రాడ్ తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు చాలామంది ఫెయిల్యూర్గానే ఉంటారు ఇండియాలో ఉన్నంతసేపు. ఎందుకు అని అంటే లైక్ ఇండియాలో తెలుసు కదా, ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయికి 2 lakhs ప్యాకేజ్ పర్ మంత్ ఉంటే నీకెందుకు 2 lakhs, నువ్వు 3 lakhs తీసుకొని రా అంటాడు. కంపారిజన్, నీకు 3 lakhs కంపారిజన్. ఈ కన్ఫ్యూజన్లో పేరెంట్స్ ఏమంటారు, బేటా నువ్వు యూఎస్కి వెళ్ళిరా. మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందంటే అందరూ కూడా జాబ్స్ అప్లై చేసుకోమంటే సేల్స్ జాబ్ చేస్తున్నారు, సెమీ సేల్స్ జాబ్స్. అది కూడా సేల్స్ అనేది ఏ ఇండస్ట్రీలోనూ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన మినిస్టర్ కేటీఆర్ కూడా has openly said he himself is a sales guy. ఈరోజు నిజం మాట్లాడుకుందాం బ్రో, నో ఫేక్ మోటివేషన్, ఓన్లీ రియల్ కన్వర్జేషన్. All right, so let's begin the show. Welcome to the Fortune Talks, where success meet with the conversation. బ్రో నీకు గుర్తున్నదా మన కాలేజ్ లైఫ్లో మన ఫ్రెండ్స్ అటెండెన్స్ ఎలా మేనేజ్ చేసేవాళ్ళో? వై నాట్, లైక్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ మనం అలా అనుకోవడానికి లేదు, ప్రతి ఒక్కరు కాలేజ్ లైఫ్ ఇట్ విల్ బి సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు ముందు వెనుక కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాల్సిందే. సో అటెండెన్స్ మేనేజ్మెంట్ అక్కడే మనం నేర్చుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాలేజ్ బంక్ కొట్టి మనం మూవీస్కి వెళ్ళి అక్కడ మన ఫ్రెండ్స్ అటెండెన్స్ మన దగ్గర మన ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ దే యూస్ టు లైక్ గివ్ ది అటెండెన్స్. డెఫినెట్లీ ఇప్పుడు లేట్ నైట్స్ మనము ఒక సింగిల్ నైట్లో మనము స్టడీ అవర్స్ అని చెప్పి కంప్లీట్ చేసి ఆ స్టడీ అవర్స్ కూడా ప్రాపర్గా కంప్లీట్ చేయకుండా నైట్ అవర్స్ మొత్తం వి యూస్ టు చిల్ కదా విత్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఆల్. అవన్నీ గుర్తుకొస్తుంటే అసలు దట్ ఈస్ ది బెస్ట్ మెమొరీ ఇన్ లైఫ్ వి నెవర్ ఫర్గెట్. మనం ఏమనుకుంటాము స్కూల్ లైఫ్లో కాలేజ్ లైఫ్ ఈజ్ బెటర్, మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాము స్కూల్ లైఫ్ ఈజ్ బెటర్ అనుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే వి వాక్అవుట్ ఫ్రమ్ కాలేజ్, ఆల్ ఆర్ ది బెస్ట్ పార్ట్. దట్ ఈస్ ది బెస్ట్, ది స్కూలింగ్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజ్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ అని నేను అనుకుంటున్నా కంపేరింగ్ టు దిస్ వన్. వెన్ వీ గ్రో అప్ అండ్ మనం ఎప్పుడైతే రిటైర్ అవుతామో అప్పుడు వీ థింక్ దట్ దిస్ ఈస్ ది బెస్ట్ లైఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. దట్ ఈస్ 100% కరెక్ట్. కాకపోతే సేమ్ మనం చిన్నప్పుడు చూసుకున్నప్పుడు కూడా మనం పెద్దయినాక అన్నీ అలా చేసేయచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో ఉన్నప్పుడు ఏమనుకుంటాం, ఒక్కరోజు హాలిడే దొరికితే బాగుండు, క్రికెట్ మ్యాచ్ చూసేయచ్చు అనుకుంటాం. స్కూలింగ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మా ఇంట్లో అయితే కంపల్సరీ స్కూలే అనమాట. 100% నా అటెండెన్స్ రేట్ 100%, నాట్ ఈవెన్ సింగిల్ డే స్కూల్కి వెళ్ళకుండా లేదు. కమింగ్ టు కాలేజ్ మళ్ళీ అలాగే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, బట్ స్టిల్ కాలేజ్లో మనకి గుర్తుంది కదా మనమంతా లైక్ ఆ టైంలో మనకి లైక్ 2014 2013 టైం 2011 2012 ఆ బ్యాచ్ మనది. సో ఆ టైంలో మనకి ఏముంది అంతా జీవితాంగన మూమెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా ఈ హాలిడేస్ టైంలో లేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే కాలేజ్ టైంలో హాలిడేస్ వస్తే బాధేసేది, లైక్ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాలేజ్ హాలిడే ఉంటే బాధేసేది. ఎవ్రీడే లైక్ కాలేజ్ లైఫ్లో క్లాసెస్కి వెళ్ళకపోయినా అదొక మంచి చిల్ అనిపించేది ఫ్రెండ్స్తోని. మళ్ళీ అదే కాకుండా ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెండ్స్ తో మళ్ళీ అవుటింగ్ వెళ్ళేవాళ్ళం. ఇట్స్ లైక్ గుడ్ టైమ్. ద కాలేజ్ టైమ్ వాస్ యునో సో బేసికల్ గా మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అండ్ మోర్ ఆఫ్ ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఇట్స్ ఆల్ లైక్ ఇండిపెండెంట్ లైఫ్, ఓన్లీ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, సెమినార్స్, presentations, exams, same exams, mid exams, what exams, nothing other exams, results, fun. ఇలా మనకి టైం పాస్ అవుతూ వచ్చేది. బట్ లైఫ్లో రియాలిటీలోకి వచ్చేసరికి వెన్ వీ స్టార్ట్ హంటింగ్ ఫర్ ద జాబ్స్ కావచ్చు, విత్ ద రీసెంట్ సిచ్యువేషన్స్ లైక్ మనం చూస్తుంది కావచ్చు. సో యూనో
students are currently like Gen Z is like they have enough stuff, they have like enough skills ఆల్రెడీ ఇన్బిల్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే మన టైంలో మనం యూజ్ చేసింది అఫ్ కోర్స్ మైక్రోసాఫ్ట్ 2007 వర్షన్కి ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ 2021 వర్షన్కి చాలా తేడా ఉంటుంది. అండ్ నౌ వేర్ వీ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ యూజింగ్ దన్ ఏఐ. ఇప్పుడు ఏఐతోనే మెయిల్స్ టైప్ చేస్తున్నాం, ఏఐతోనే చాట్ చేస్తున్నాం, ఏఐతోనే డ్రింక్ చేస్తున్నాం, ఏఐతోనే స్లీప్ చేస్తున్నాం. ఎవ్రీవేర్ వీ హ్యావ్ ద ఏఐ నౌ. సో ఇంత స్మార్ట్నెస్లో కూడా క్యాండిడేట్స్కి లైక్ ఒక రీసెంట్ పాస్డ్ అవుట్ బ్యాచ్కి మనకి ఇంకా వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేది అవ్వట్లేదు, లైక్ కెరియర్ అనేది సెట్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే బికాస్ ద స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. మనకు తెలిసిందే లైక్ యూనో కాలేజ్లో మనకి జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్పిస్తారు 100%. సో అక్కడి నుంచి మనము ఎలా బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్ళినాక రియల్ వరల్డ్ ఎలా ఫేస్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నా కూడా ఇండియాలో we have a huge unemployment, yes, and the layoffs as well, which is happening regularly in every quarter, like we can see, and yet to be have confirmed, like even we have layoff coming from this Cognizant, where they are planning for 2,000 employees for the layoffs on Mata in the coming month. అది దేని గురించో తెలుసా? ఇప్పుడు జెన్జీస్ ఎప్పుడైతే బయటకు వస్తారో సో దే ఎక్స్పెక్ట్ మోర్. వాళ్ళు ఏంటంటే చిన్న కంపెనీ అని వాళ్ళు డైరెక్ట్ జంప్ చేద్దామని చూస్తారు. వాళ్ళు బేసిక్ నేర్చుకోరు. మేము డైరెక్ట్గా ఏదైతే నా రోల్ ఉన్నదో అది హై ఎంఎన్సీ కంపెనీస్లోనే ఉండాలి అని ఆ మోటివేషన్ తోటే వాళ్ళు బయటకు వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు నో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్లీ దే విల్ గెట్ ది జాబ్. 100%. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్కిల్స్. వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది జాబ్ విచ్ ఎవర్ దే గెట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తారో దే విల్ గెట్ దట్ జాబ్, కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. నాకు ఇది శాలరీ, నాకు ఇది తక్కువ, నాకు వేరే దాంట్లో వెళ్ళాలి అని. ఇప్పుడు ఎంఎన్సీలో వెళ్తే ఏమవుతుంది, అక్కడ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకంటే పర్టికులర్ ప్రాజెక్ట్లో దే హ్యావ్ టు పర్ఫామ్ ఓన్లీ సర్టన్ టాస్క్. కానీ ఇక్కడ చిన్న ప్రాజెక్ట్లో వాళ్ళు వర్క్ చేస్తే ఏంటంటే మల్టిపుల్ టాస్క్లు వాళ్ళకు ఉంటాయి. ఒకే ప్రాజెక్ట్ కాకుండా వాళ్ళు మల్టిపుల్ దాంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు, నేర్చుకోవటానికి ఎక్కువ ఉంటుంది. దే హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. సో ఇప్పుడు ఇంకా లైక్ దట్స్ ఆల్ లైక్ స్టూడెంట్స్ హౌ దే థింక్ ఇన్ ఇండియా. దీన్ని కొంచెం బ్రాడ్ తీసుకెళ్దాం, ఓకేనా? అబ్రాడ్ తీసుకెళ్ళిపోదాం. సో వెన్ దీస్ స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది ఫెయిల్యూర్గానే ఉంటారు ఇండియాలో ఉన్నంతసేపు. ఎందుకు అని అంటే లైక్ ఇండియాలో తెలుసు కదా, ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయికి 2 lakhs ప్యాకేజ్ పర్ మంత్ ఉంటే నీకెందుకు 2 lakhs, నువ్వు 3 lakhs తీసుకొని రా అంటాడు. కంపారిజన్, నీకు 3 lakhs, కంపారిజన్. నీకు 3 lakhs ఉంటే 3 lakhs సరిపోదురా, 4 lakhs తీసుకో. ఎందుకంటే దిస్ ఫెలో ఈస్ ట్రైంగ్ టు సాటిస్ఫై ద పేరెంట్స్ అనమాట. సో అందుకనే వీడికి డ్రీమ్ ఉన్నా లేకపోయినా అసలు వీడికి డ్రీమ్ అంటే ఏంటో తెలియదు, స్కిల్స్ ఎలాగో ఉండవు, ఆ డ్రీమ్ అంటే ఏంటో కూడా ఫోకస్ చేయలేడు. ఈ ఫాస్ట్నెస్లో, ఈ కన్ఫ్యూజన్లో పేరెంట్స్ ఏమంటారు, బేటా నువ్వు యూఎస్కి వెళ్ళి రా అంటాడు ఆ పేరెంట్ ఆశపడి. ఎందుకు, పక్కింటి సుబ్బారావు కంటే కూడా ఈ వెంకట్రావుకి ఎక్కువగా మనీ రావాలని ఉంటుంది అన్నమాట. మరి వెంకట్రావు దగ్గర మనీ లేదని కాదు, వెంకట్రావు దగ్గర మెర్సిడీస్ ఉంది, ఆడి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కూడా ఫోర్స్ చేస్తాడు. సో దిస్ ఈస్ హౌ ద పేరెంట్స్ మైండ్ సెట్ ఆర్ ఆల్ అబౌట్. లైక్ దే క్యాలిక్యులేట్. స్కూల్లో ఉన్నప్పుడేమో స్కోర్ అంటారు, పెద్దగా అయినాక మనీ అంటారు. ఫోర్సబుల్గా దే మేక్ అస్ రన్నింగ్, చేజింగ్ బిహైండ్ ద మనీ. సో ఒక్కసారి మన ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడితే, మన రియాలిటీస్ మనం మాట్లాడితే, యుఎస్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుంచి వెళ్ళటమే దే హ్యావ్ లైక్ 40 lakhs to 50 lakhs బేసిక్ లోన్ తీసుకొని వెళ్తారు. అదైతే 100% ట్రూ. సో అక్కడి నుంచి అంత లోన్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైపోయింది, యుఎస్ సిస్టమ్ ఇస్ లైక్ దే హ్యావ్ సెటప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ కంప్లీట్గా సెటప్ ఉంది, పర్ఫెక్ట్గా ప్లాన్ ఉంది. ఒక ఎంప్లాయీ రిలేషన్ చూసుకుంటే ఒక స్టూడెంట్కి కావాల్సిన ఫ్రీడమ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అయినా వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నారు? దెర్ ఇస్ నో స్కిల్స్. అగైన్ అక్కడికి వెళ్ళి కూడా సేమ్ ఇదే చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అక్కడ డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న లూప్ హోల్స్ తెలుసుకొని ఫేక్ ఎంప్లాయ్మెంట్స్ని, ఫేక్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం, డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేయడం, వీసా ప్రాక్సీ చేయడం, ప్రాక్సీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం,
అవైలబిలిటీ ఫేక్ చేయడం అన్నీ ఇంకా నీకు తెలియదు ఏముంది, మనం ఎన్ని ఐడెంటిఫై చేసాం. అక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ కాలేజే ఫేక్ గా రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళకి రీసెర్చ్ అని వాళ్ళు జెన్యున్ గా దే ఆర్ నాట్ అప్గ్రేడింగ్ దేర్ స్కిల్స్ ఇన్ కాలేజ్ ఓన్లీ. వాళ్ళు కాలేజ్లో ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చూపించుకుంటారు. కాలేజ్ నుంచి ఏం రాదు, అక్కడ స్కిల్స్ ఏం ఉండవు. దే విల్ బి స్టడీయింగ్, కానీ వాళ్ళకి ఏం చేస్తుందంటే ప్రాజెక్ట్ ఉంది మేము ఇస్తున్నాము ఎక్స్పీరియన్స్ అని, ఇంకా అదే బేస్ పట్టుకొని వాళ్ళు లేదు మాకు దీంట్లో నాలెడ్జ్ ఉంది అని వాళ్ళు బయటకు వస్తున్నారు. 100%. కానీ అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ వెన్ దే గివ్ ఇంటర్వ్యూ దే ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ఇట్. వాట్ ఎవర్ ది స్కిల్స్ దే హ్యావ్ మెన్షన్ ఇన్ ది రెజ్యూమే వాళ్ళు ఈలేకపోతున్నారు. ఎందుకంటే దే హ్యావ్ నాట్ డన్ రీసెర్చ్ ఆన్, అంటే జెన్యున్ గా చేయలేదు వాళ్ళు. ఓన్లీ ఫర్ దట్ ఈస్ ఫర్ లైక్ పేపర్ సేక్, రెజ్యూమ్ సేక్ గురించే వాళ్ళు దే హ్యావ్ ఎంటర్ దట్ ప్రాజెక్ట్ ఇన్ దట్ రెజ్యూమే 100% అని మెయిన్ మన ఎక్స్పీరియన్స్ బట్టి అది తెలుస్తుంది. ట్రూ. అంటే అయితే రీసెంట్ గా నేను ఒక కన్సల్టెంట్ మనం మాట్లాడినప్పుడు ఆ కన్సల్టెంట్ ఏం చెప్పాడంటే ఆయనకు ఫ్రెషరే, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన అందరికి లైక్ ఎంటీ మైండ్ సెట్ ఉంటుంది బ్రో. అక్కడ ఏమి మనకు అంత ఎక్స్పర్టీస్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే యుఎస్ అంటేనే ఫేక్ రిప్రజెంటేషన్, ఫేక్ జాబ్, ఫేక్ వర్క్, డాలర్స్లో కమాయించవచ్చు అనేది ఒకరి నుంచి ఒకళ్ళు అన్నెసెసరీగా స్ప్రెడ్ చేసేసుకొని ఒకరి నుంచి ఒకరు డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తా, జాబ్ అప్లై చేయాలి లింక్డ్ఇన్లో అని చెప్తాడు, ఓకేనా? ఫస్ట్ నాకు ఎలా కనిపిస్తుందంటే లైక్ వెన్ దిస్ ఆల్రెడీ జాబ్ ఇస్ పోస్టెడ్ ఓవర్ ద లింక్డ్ఇన్, ఇండియన్స్ అందరు కూడా దే యూస్ టు కామెంట్ ఇంట్రెస్టెడ్, అవైలబుల్, లాట్ లైక్ ఇద్దరు కాదు, ఒకరు పోస్ట్ చేసిన జాబ్కే, ఒకరు కామెంట్ చేసిన జాబ్స్కే thousands of comments. Not only the comments, but మనకే చూడు, like when we have posted a job post over the LinkedIn, we receive more than 1,000+ applications on average. Yes. 1,000+ applications and more than 2,000, 3,000 comments for that. All are interested and they are sending personal messages as well. Yes. But when they are saying they are interested or available in the public, సో ఎప్పుడైతే అక్కడ పబ్లిక్లో అవైలబుల్ అని చెప్తున్నారో వాడు అప్లై చేసినట్టే, అతను అప్లై చేసిన జాబ్కి మళ్ళీ అప్లై చేస్తున్నారు. ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఆ రూమ్లో కూర్చున్న ఫ్రెండ్స్ 2-3 కలిసి సేమ్ కంపెనీకి సేమ్ జాబ్కి అప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళే కాంపిట్ అవుతున్న విషయం కూడా దే ఆర్ నాట్ ఈవెన్ సెన్సింగ్ దట్. దే ఆర్ నాట్ ఈవెన్ సెన్సింగ్ దట్ బికాస్ జాబ్ సర్చ్ ఈజ్ అ కంప్లీట్ కాన్ఫిడెన్షియల్ ప్రైవేట్ సర్చ్ అంటున్నాను నేను, విచ్ వీ కెనాట్ షేర్ విత్ అవర్ ఫ్రెండ్స్ డెఫినెట్లీ. బికాస్ నీకు ఆ కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్తో పాటు నీకు కూర్చోవాలని నీకు ఉంటుంది, బట్ you both need to search the job in different way. You both need to find an opportunity in different way. Yes. Different ప్లాట్ఫామ్లో డిఫరెంట్ డొమైన్లో వర్క్ చేయాలి. బట్ ఇద్దరం కలిసి ఒకే డొమైన్లో ఉన్నాం, మా ఇద్దరికి ఇవ్వండి అంటే వాళ్ళు ఏమన్నా పేరెంట్ అని పిలిచి భోజనం పెట్టేటుంటుంది. అది ఎట్లా పాసిబుల్? అది ఇండియాలో కూడా పాసిబుల్ కాదు అది. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటున్నాయి స్టూడెంట్స్ దగ్గర. ప్లస్ మోర్ ఓవర్ ఈ ఫేక్స్ అనేటిది అతను కొంత పోతే స్కిల్డే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా మార్క్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు యావరేజ్గా చెప్పాలంటే. ఇంకా అది మనము ఏం అనలేం, లైక్ దే ఆర్ ట్రైంగ్ టు బీ స్మార్ట్ అంటారు. అక్కడికి వెళ్ళి ఇంకా స్మార్ట్ ఉండాల్సింది కాస్త ఓవర్ స్మార్ట్ అయిపోయి ఫేక్ రిప్రజెంట్ అంటే ఫేక్ ఎంప్లాయర్స్ యాజ్ వెల్. వాళ్ళు ఏమంటారు, అప్లై చేసేసుకోండి, ఏం కాదు మేము చేసేస్తాం, మేము చూసుకుంటామని వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ ఇచ్చిన వాల్యుబుల్ F1 OPT 1 year కాస్త గాలి కలిపేస్తారు. అది అయిపోగానే అయ్యో నా వీసా అయిపోయింది. బికాస్ వన్స్ యూ కంప్లీటెడ్ F1 OPT ఇట్ ఈస్ ఇంపార్టెంట్, లైక్ యూ నీడ్ టు ట్రావెల్ బ్యాక్ టు ఇండియా. అక్కడ 1 year నువ్వు ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా ఎవరికైనా నువ్వు వర్క్ చేస్తావో లేదో కూడా తెలియదు. బట్ స్టిల్ నీకు 1 year నీకు యుఎస్ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇచ్చింది. దే హ్యావ్ గివెన్ అ క్లియర్ వ్యాలిడేషన్ టు యువర్ కెరియర్, టు బిల్డ్ యువర్ కెరియర్ యునైటెడ్ స్టేట్స్. ఆ ఆపర్చునిటీని కాస్త మూవీలు చూసుకుంటూ, వేరే రెస్టారెంట్స్లో వర్క్ చేసుకుంటూ, టైం పాస్ చేసుకుంటూ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ వెనక వాళ్ళు 22-23 years ఉండకుండానే దే హ్యావ్ ఎ డెప్త్ ఆఫ్ 50 lakhs ప్లస్. కానీ ఇక్కడికి వచ్చి ఇంకోలాగా ఇదైపోతారు. అక్కడ అంత అయిపోయిన తర్వాత F1 మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ ఫేక్ ఎంప్లాయీ లెటర్ సబ్మిట్ చేసి స్టెమ్ తీసుకోవటం. పోనీ స్టెమ్లోకి వచ్చినాకన్నా కాంట్రాక్ట్ జాబ్స్ అప్లై చేస్తారా అంటే అప్పుడు కూడా కన్ఫ్యూజనే, ఏ ఎంప్లాయర్తో చేయాలి, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఈ టైంలో H1B కావాలంటే అసలు H1Bని
మిస్యూజ్ చేసేదే ఈ స్టూడెంట్ వీసా వాళ్ళు. H1B అనేది మీకు తెలుసు 5 years ముందు H1B ఎలా ఉండేది, ఒక డీసెంట్గా ట్రంప్ రాని ఎవరైనా రాని, అక్కడ H1B అనేది ఎలా ఉండేది, ఒక ప్రొఫెషన్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఒక ప్రొఫెషన్గా అప్లై చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు H1 రాగానే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే, బట్ అది కాదు రియాలిటీ ఈజ్ వెన్ యూ హ్యావ్ అ స్కిల్ సెట్. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా F1 కొంతమంది నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఓకేనా, మంచి డేటా సైన్స్ కంపెనీలో దే ఆర్ గెటింగ్ పెయిడ్ లైక్ $80 పర్ ద ఇంటర్న్షిప్గానే, 40-50 అని యావరేజ్గా ఉంటుంది. కొంతమందికి $80 ఇంటర్న్షిప్లో వస్తుంది అతనికి. సో ఎందువలన వాళ్ళ స్కిల్ సెట్ వలన దే హ్యావ్ వెరీ గుడ్ స్కిల్ సెట్ అవుతాయి. అది డెవలప్ చేసుకోవడం బంద్ చేసి దే ఫోకస్ ఆన్ అన్నెసరీ స్టఫ్ అనమాట. మళ్ళీ అయిపోయిన తర్వాత అప్లై అంటే ర్యాండమ్ అప్లై చేయడము, ఈజీ అప్లై చేయడము, ఇలాంటివి చేస్తారు. కానీ అస్సలు ఫోకస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా అప్రోచ్ చేస్తే బాగుంటుంది, ఏం చెయ్యాలి అనేది మాత్రం దే ఆర్ స్టిల్ మిస్సింగ్ అవుట్. నన్ను అడిగితే మనకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఇచ్చేవాళ్ళు కదా, లైక్ కాలేజ్లో సిఆర్టీ వాళ్ళు వచ్చేసి ఐఎం నుంచి వచ్చి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కదా. సో అలాంటి వాళ్ళే ఎలా అప్లై చేయాలని కాకుండా ఎందుకు అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయకూడదు, ఎలా అప్లై చేస్తే బాగుంటుంది కూడా వాళ్ళకి నేర్పించాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయిపోతుంది. ఇప్పుడు వీడిలోని వాడు కట్టాడు, వాడిలోని వీడు కట్టాడు, కానీ ఇద్దరు కలిసి స్పాయిల్ అయిపోతున్నారు. నాకు నేను నీకు నువ్వు అన్నట్టు. అండ్ దే విల్ బికమ్ రాడికల్స్ ఆల్సో. ఇది ఇలా కంటిన్యూ అవుతాయి సీరియస్గా. అక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, రూమ్స్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో దే హ్యావ్ టు బి సెల్ఫిష్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, దే హ్యావ్ టు అప్లై ఫర్ లైక్ డిఫరెంట్ జాబ్స్. కరెక్ట్. డిఫరెంట్ జాబ్స్ అప్లై చేసిన తర్వాత ఒకళ్ళకి వచ్చినా కానీ దే హ్యావ్ ఛాన్స్ టు గివ్ రెఫరెన్స్. ఇప్పుడు ఇద్దరు చేస్తే అతను మళ్ళీ రెఫరెన్స్ ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ రిజెక్టెడ్. కరెక్ట్. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ది ప్రొజెక్ట్, వాట్ ఆర్ ది టూల్స్ హీఈస్ లెర్నింగ్, హీ కెన్ ట్రైన్ దట్ టూల్స్ టు హిమ్. అది ఏమవుతుంది అంటే ఇతను కూడా యూజ్ అవుతుంది. అవును. వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు అప్లై జాబ్ సపరేట్లీ. వాళ్ళు వేరే పాత్లో వెళ్ళాలి, వేరే పాత్లో వెళ్ళి లేటర్ ఆన్ దే కెన్ టేక్. ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మనం సపరేట్ పాత్లోనే వెళ్ళాము, ఫిర్ లేటర్ ఆన్ అంటే ఫస్ట్ మనం ఒకే పాత్లో ఉన్నాం, వీ హ్యావ్ డివైడెడ్, దెన్ అగైన్ వీ కేమ్ టు సేమ్ పాత్. డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఏంటంటే నేను అదే కంపెనీలో నేను చేశాను, మా ఫ్రెండ్ కూడా అదే దాంట్లో చేయాలి అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఎవరిదాకా ఎందుకు, మనం రియల్ టైంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ ట్రై టు గెట్ అవర్ ఫ్రెండ్స్ ఆన్ బోర్డ్. లైక్ ఫ్రెండ్స్ మనం ఆన్ బోర్డ్ చేద్దామంటే హీ వాస్ వెరీ స్మార్ట్, మన్ప్రీత్ వాజ్ ఎంత స్మార్ట్గా రిజెక్ట్ చేశాడు. బట్ అవి వర్కౌట్ అవ్వవు. బట్ రెఫరల్ సిస్టమ్ విల్ డెఫినెట్లీ గో. అంటే తెలిసినోడు అనే దానికంటే కూడా రెఫరల్ ఛానల్ ఉంటుంది. బ్రో నువ్వు ఇలా అప్లికేషన్ వేయి, నేను అట్లీస్ట్ నేను రెఫర్ చేస్తా అని చెప్తే దట్ ఈస్ స్టిల్ ఇట్ ఇస్ కన్సిడరబుల్. అంతేగాని అన్నెసరిగా అది చెప్తున్నాను కదా, అప్లై మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందంటే, అందరూ కూడా జాబ్స్ అప్లై చేసుకోమంటే సేల్స్ జాబ్ చేస్తున్నారు, సెమీ సేల్స్ జాబ్స్. అది కూడా సి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఇండస్ట్రీస్, అకౌంట్స్, ఫైనాన్స్, ఐటీ, డెవలప్మెంట్, మార్కెటింగ్, అన్నిటికంటే కూడా సేల్స్ అనేది ఏ ఇండస్ట్రీలోనూ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మన మినిస్టర్ కేటీఆర్ కూడా has openly said he himself is a sales guy, because the moment he is a sales guy, he know how to get the leads into the clients, so they will be more focused anamata. So sales anadi key. కానీ ఇక్కడ వీళ్ళు ఏమైపోయింది, సెమీ సేల్స్, అప్లై చేయడమే జాబ్, అదే పని పట్టుకున్నారు. ఎవరికి అప్లై చేస్తున్నాం, ఎందుకు అప్లై చేస్తున్నాం కూడా తెలియదు, బట్ అప్లై కొట్టాలి అక్కడ. అక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే, దే హ్యావ్ మల్టిపుల్ రెజ్యూమేస్. వాళ్ళు ఏం చేస్తారంటే, డేటా సైన్స్ ఒకటి రెజ్యూమ్ పెట్టుకుంటారు, ఇక్కడ క్యూఏ అనలిస్ట్ అని ఒక రెజ్యూమ్ పెట్టుకుంటారు, వాళ్ళు అప్లై చేస్తారు. ఇప్పుడు నేను చెప్తాను దానికి ఆన్సర్. అక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు క్యూఏకి అప్లికేషన్ వచ్చింది, అమెజాన్ తోటే వచ్చింది ఎగ్జాంపుల్, అమెజాన్కి అప్లై చేస్తారు క్యూఏ రెజ్యూమే, మళ్ళీ అమెజాన్లోనే డేటా సైంటిస్ట్ అని ఓపెన్ అయింది, అతనిదే రెజ్యూమ్ డేటా సైంటిస్ట్ కూడా అక్కడ సబ్మిట్ చేస్తాడు. అక్కడ ఏమవుతుంది, రిప్రజెంటేటివ్ ఇక్కడ సేమ్ వాళ్ళకి అర్థమవుతలేదు ఏంటంటే, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, దాంతో దే కెన్ ట్రాక్. ఇప్పుడు మొత్తం ఏఐ నడుస్తుంది. అక్కడ ఏమవుతుంది,
అక్కడ 2 రెజ్యూమ్స్ వస్తాయి ఫేక్ అని తెలిసిపోతుంది. దే హ్యావ్ టు వర్క్ ఓన్లీ ఆన్ 1 రెజ్యూమే. అవును అతను ఏ టెక్నాలజీ అయినా కానీ అవును అతనికి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత బ్రష్ అప్ చేసుకుంటాడా అది తర్వాత విషయము, అతను ఏ టెక్నాలజీలో వెళ్తున్నా. కానీ ఎప్పుడైతే హీఈస్ గోయింగ్ టు సబ్మిట్ ది రెజ్యూమే అతను ఒకే రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి. అవును దాన్ని బట్టే ఇంకా ఇక్కడ ఏం చేస్తారు అంటే 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడతారు. అక్కడ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేస్తారు, ఎడ్యుకేషన్ పెట్టేస్తారు. అక్కడ డైరెక్ట్లీ అక్కడ తెలిసిపోతుంది Yeah. ఇతనికి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది. అవును ఇంకా ఇంకొకటి రీసెంట్గా వింటున్నాము, కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇట్ షుడ్ బి 1 page రెజ్యూమే. అవును నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీస్ 1 page రెజ్యూమే 1 page రెజ్యూమే చెప్తారు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళ ఏదైతే ఎడ్యుకేషన్ ఉన్నదో అది టాప్లో పెడతారు. అవును ఎప్పుడైతే యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ ఎంటర్ప్రెనర్, మనం ఎప్పుడైతే కంపెనీ లాగా ఆలోచిస్తామో ఎడ్యుకేషన్ ఈజ్ ది సెకండరీ పార్ట్. కరెక్ట్. ఫస్ట్ మనం ఏం చూస్తాము, అతనికి స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూస్తాము. అవును మనం ఏదైతే టెక్నాలజీలో చూసుకుంటున్నామో ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా అది ఇంపార్టెంట్. దట్ షుడ్ బి ఆన్ టాప్ ప్రయారిటీ. స్కిల్స్ ఫస్ట్ రావాలి, మళ్ళీ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ రావాలి, ఎడ్యుకేషన్ లాస్ట్లో రావాలి. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే వస్తుందో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మ్యాటర్ టు అస్. అవును ఎందుకంటే మన పాత కాలంలో మనం ఫాదర్స్ తోటి వాళ్ళతోటి ఫాదర్ తోటి మనం చూసాము, వాళ్ళు 10th ఇంటర్ అలాగే ఉంటారు. అవును. కానీ వాళ్ళ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు ఉండి వాళ్ళు ఏది ప్రమోషన్స్ తీసుకొని వాళ్ళు హయ్యర్ పొజిషన్స్కి వెళ్తారు. అవును అప్పుడు ఏంటి, అప్పుడు ఎడ్యుకేషన్ రాదు అవును బ్యాక్, అవును అప్పుడు స్కిల్స్ మెయిన్ ఇంపార్టెన్స్ వస్తుంది. అవును సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్కిల్స్. మనం ఒకే పేజ్లో మొత్తం అంతా ఇరికిచ్చి చిన్నగా చేసి ఫాంట్స్ చిన్నగా చేసేస్తే అది అక్కడ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రిజెక్టెడ్. కరెక్ట్ కరెక్ట్. అది ఏం చేయాలంటే మన స్కిల్స్ మెయిన్ ఫోకస్గా దానిపైన ఏదైతే ఉన్నదో ఎక్కువ స్కిల్స్ హైలైట్ ద స్కిల్స్. వీ హ్యావ్ టు హైలైట్ ది స్కిల్స్. దట్ ఈస్ ది మెయిన్ మోటివ్. అవును. కానీ వీళ్ళు లేదు కాలేజ్లో మాకు ఒకే రెజ్యూమ్ చెప్పారు సో వీ హ్యావ్ టు గో విత్ దిస్ వన్. That is what. అక్కడ ఏమవుతుంది అంటే అక్కడ డైరెక్ట్ రిజెక్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్ హంటింగ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ లింక్డ్ఇన్లో ఉన్నది, లింక్డ్ఇన్లో జాబ్ పోస్ట్ అవుతుంది, పోస్ట్ అవుతాకి అప్లై చేస్తాడు, అప్లై చేస్తేకి అది వస్తుందా? 99.99% రాదు. ఎందుకు అంటే దేర్ ఆర్ సో మెనీ కన్సల్టెంట్, సో మెనీ స్టూడెంట్స్. ఇప్పుడు ఒకే పొజిషన్కి 2000 మంది 3000 మంది సబ్మిట్ చేస్తే ఇంకోటి చెప్తాను, వీళ్ళు అప్లై చేస్తూ ఉంటారా, అప్లై చేసిన జాబ్స్కి వాళ్ళకి వచ్చే కాల్స్ ఉంటాయి కదా, అది ఇంటర్వ్యూ కాలా, రిక్రూటర్ కాలా, బేసిక్ కాలా కూడా డిఫరెన్స్ తెలియదు వీళ్ళకి. నో, వాళ్ళు ఏమనుకుంటారు అది రిక్రూటర్. ఎందుకంటే నౌ-ఎ-డేస్ లింక్డ్ఇన్ గోస్ జాబ్స్ చాలా పోస్ట్ చేస్తాయి. ఈవెన్ ఎనీ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నాడు, సో హీ విల్ ఓపెన్ ది కంపెనీ నేమ్ అండ్ హీ విల్ పోస్ట్ ఇట్. అది ఏం చేసుకుంటాడు, హీఈస్ బిల్డింగ్ హిస్ డేటాబేస్. కరెక్ట్. అక్కడ ఏమవుతుంది, ఆ రిక్రూటర్ కాల్ చేస్తాడు. అవును. వీళ్ళు ఎప్పుడైతే ఫుల్ టైం మార్కెటింగ్ లేకపోతే ఎవరైతే చేస్తారు కదా, మేము అప్లై చేస్తే మాకు కాల్స్ వస్తున్నాయి, అవును, మీరు అప్లై చేస్తే కాల్స్ ఎందుకు రావట్లేదు అవును అని క్వశ్చన్ అడుగుతారు. అక్కడేంటి రిక్రూటర్ మళ్ళీ ఎవరైతే జాబ్ పోస్ట్ చేశారో అతను మళ్ళీ ఇతన్ని దీంట్లోకే తీసుకొని వస్తాడు. కంపల్సరీ మాకు జాబ్ ఉన్నాయి సో మేము మార్కెట్ చేస్తాము అని. కానీ వీళ్ళు ఏమంటారు, లేదు మాకు కాల్స్ వచ్చినాయి అని అంటారు. ఇక్కడ whenever we are doing full-time job marketing, it will take time. Yes. They have to understand it. Yes. మొత్తము ఎందుకంటే డే 1 నుంచే మాకు కాల్స్ రావాలి, ఇది చెయ్యాలి అంటే అవ్వదు అక్కడ. That's call. Yeah. కాంట్రాక్ట్ జాబ్, ఎస్ ఐ అగ్రీ. ఎందుకంటే కాంట్రాక్ట్ జాబ్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ ఉంటుంది కాబట్టి దే వోంట్ ఫోకస్ మచ్. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద కన్ఫర్మేషన్ ఎంతమంది స్టార్ట్ చేస్తున్నారు అక్కడ. ఎస్. ఇప్పుడు రీసెంట్గా వీ హ్యావ్ అ ప్లేస్మెంట్ విత్ మైక్రోసాఫ్ట్ వేర్ హీ సపోజ్ టు స్టార్ట్ ఆన్ మండే. సాటర్డే వరకు వాడు స్టార్ట్ చేస్తారని చెప్పి సండేలో ఫ్లిప్ అయ్యి మండే ఆఫ్టర్నూన్ ఏమైనా మెయిల్ వచ్చింది, అతను డేట్ ఆఫ్ బర్త్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఏం తెలిసింది. బట్ మనకి ఈ జస్ట్ బోర్న్ 2002 అతను 2002 బోర్న్కి హౌ కమ్ దే హ్యావ్ 15 years of experience, హౌ కమ్ హీ హ్యాస్ 15 years of experience? ఇట్స్ అ ఫేక్ థింగ్. సో ఇప్పుడు రియాలిటీ బేసిస్ మీద చెప్తే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ క్లియర్లీ చేసింగ్ ఆఫ్ ద మనీ విత్ అవాయిడింగ్ ద స్కిల్స్. కష్టపడటానికి ఉన్నారు, కష్టం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎందుకంటే కష్టపడానికి మార్కులు రావు కదా. ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈ రోజుల్లో గ్రేడ్స్ రావడం సేమ్ అయిపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి పర్సంటేజ్ వస్తుంది. బట్ స్టిల్
బయటకు వచ్చేసరికి ద రియాలిటీ సేమ్ యాజ్ 2010, 2020, 2025 సేమ్ ఉంది. బయటికి వచ్చినాక వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెంట్గా దే కెన్ డూ సంథింగ్ అని వాళ్ళకి ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనట్లేదు, ఇండిపెండెంట్గా ఉండటం అది వాళ్ళకు ఉండాలి. సో వెన్ దే హ్యావ్ దట్ థింగ్ ఇన్ దేర్ మైండ్ సెట్, సో ఎంటైర్ థింగ్స్ విల్ గో కంప్లీట్ డిఫరెంట్. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దిస్ పే స్కేల్ స్ట్రక్చర్ మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మన ఇండియాలో ఏ జాబ్ వచ్చినా కానీ ఏమంటారు జనరల్గా, ఇప్పుడు మన ఇండియాలో ఏఐ ఇంజనీర్కి, డేటా ఇంజనీర్కి, .NET డెవలపర్కి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి, బ్యాక్ ఎండ్ డెవలపర్కి, వీటన్నిటికి ఇచ్చే కామన్ టైటిల్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏది అడిగినా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్. బట్ యూఎస్కి వచ్చిన తర్వాత నీ టెక్నాలజీ దీంట్లో ఉంటుంది. నువ్వు ఏఐ ఇంజనీర్, ఒరాకిల్ డెవలపర్, జావా డెవలపర్, .NET డెవలపర్, ఒరాకిల్ ఏడిఎఫ్ డెవలపర్, SAP ABAP డెవలపర్, SAP HANA డెవలపర్, QA అనలిస్ట్, QA ఆటోమేషన్, BA అనలిస్ట్, BA ఆటోమేషన్, BI ఇంజనీర్, ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. టిప్కో డెవలపర్, ETL డెవలపర్, ఇన్ని పొజిషన్స్ ఉంటాయి. ఇన్ని టెక్నాలజీస్ని మనం జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెజ్యూమ్లో రాస్తే అతని రెజ్యూమే పిక్ అవుతుందా? లేదు. బట్ ఇండియాలో ఎందుకు అలా ఉంటుంది? బికాస్ ఇండియాలో ఒకటి చెప్తాను, ఇప్పుడు Big 4 కంపెనీస్ కానీ, Big 5 కానీ, Big 10 కానీ ఏం ఆఫర్ చేస్తున్నాయి? క్యాంపస్లో ఉన్న వాళ్ళని తీసుకేసుకుంటున్నారు. ఓకే, తీసేసుకున్న తర్వాత వాళ్ళని అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడికే లైక్ వాళ్ళ ప్యాకేజ్ అనేది ఒక 24 LPA, లెట్స్ గో 24 LPA హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నావు నీకే తెలియదు. నువ్వు కన్ఫర్మేషన్ ఇచ్చావు, స్టార్ట్ చేసావు, బాండ్ రాసావు, ఎవ్రీథింగ్ కంప్లీట్. బట్ నువ్వు ఏ టెక్నాలజీకి వెళ్తున్నావు నీకే, దట్ ఈస్ హౌ హీ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఎంటైర్ కెరియర్. బికాస్ ఒక్కసారి నీకు ఒక Big 4 కంపెనీలో జాబ్ వచ్చి అతను నేను జావాలో తీసుకెళ్ళి, నీ ఫ్రెండ్ని ఒరాకిల్లో తీసుకెళ్ళి, ఇంకో ఫ్రెండ్ని Salesforce తీసుకెళ్తే మీరందరూ డిఫరెంట్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నారు. సో ఇన్ని టెక్నాలజీలో వర్క్ చేస్తున్న విషయం మీకే తెలుసు. బట్ బయటికి వచ్చేసి మళ్ళీ సేమ్ బస్సు ట్రావెల్ చేస్తున్నా, సేమ్ పార్టీకి వెళ్తున్నా, సేమ్ మూవీకి వెళ్తున్నా, కామన్ టైటిల్ ఏంటి మీ అందరి మధ్యలో? సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ రియాలిటీ ఏంటి? మనం లెట్స్ టాక్ విత్ ఫంక్షనల్ నుంచి, టెక్నికల్ నుంచి స్లోగా ఆర్కిటెక్ట్ లెవెల్ దాకా వెళ్దాం. ఫంక్షనల్ పొజిషన్స్, ఓకే, వేరాస్ ఇట్ ఈస్ క్లియర్లీ రిప్రజెంటెడ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ద ఎంటైర్ కంట్రీ. యూఎస్లో ఎలా ఉంటుందో మనం మాట్లాడదాం, ఓకేనా? ఒక QA అనలిస్ట్, బేసిక్ QA అనలిస్ట్ వేర్ హీఈస్ గెటింగ్ పెయిడ్ సంథింగ్ లైక్ $45. 5 years ఎక్స్పీరియన్స్ చూసుకున్నా $45 to $50 QA అనలిస్ట్కి ఉంటుంది. QA ఆటోమేషన్కి he gets paid $65 to $70. డెవలపర్ తీసుకుందాం, బేసిక్ డెవలపర్కి $65 ఉంటుంది. మిడ్ లెవెల్ డెవలపర్కి లైక్ ఇట్ గో 75, 80, మేనేజర్ లెవెల్కి 95 to 100, ఆర్కిటెక్ట్ లెవెల్కి మోర్ దెన్ $150 డిపెండింగ్ అపాన్ ది ప్రాజెక్ట్ అండ్ దర్ బడ్జెట్. ఇలా ఉంటుంది. సో టెక్నికల్కి ఆబ్వియస్లీ దే పే హైయర్ దెన్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. సో ఇండియాలో ఏమైపోయిందంటే 24 LPA కూడా కాకుండా 24 LPA ప్లస్ బెనిఫిట్స్. దే ఆఫర్ ఫుడ్, దే ఆఫర్ క్యాబ్, దే ఆఫర్ రెసిడెన్స్, ఎవ్రీథింగ్. విత్ ఆల్ ద బెనిఫిట్స్ దే ఫీల్ లైక్ దే హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ అది కూడా వాస్తవమే. బట్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. కొంతమందికి అయితే ఐఎమ్ సారీ టు సే దే డోంట్ హ్యావ్ పబ్లిక్ డొమైన్ ప్రొఫైల్స్ కూడా లేవు. అవును, లింక్డ్ఇన్స్ కూడా ఉండవు. కనీసం పక్కోళ్ళు ఏం, దే ఆర్ లైక్ కంప్లీట్ రోబోట్స్, యూనో లైక్ ఎలా ఉంటుంది సిస్టమ్, ఎలా అయిపోయిందంటే ఏమీ ఉండదు, మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. హీస్ గుడ్ లుకింగ్ స్మార్ట్ గాయ్, బాగుంటాడు, మాట్లాడితే చాలా బాగా మాట్లాడతాడు. బట్ అసలు ఆ టెక్నాలజీకి వెళ్ళి మార్నింగ్ 9 అయింది 10 అయింది పోయి లాగిన్ చేసుకొని వర్క్ చేసుకొని, ఇంట్లో ఉండి వర్క్ చేసుకొని, ఏదైనా పెళ్ళికి వెళ్తే వర్క్ చేసుకొని, ఇండియాలో ఉండే ఎంప్లాయీస్ అంత డెడికేటెడ్ అనమాట. కానీ వాస్తవం అనేది గుర్తించారు. ఇదే స్టఫ్కి ఆ కంపెనీకి ఎంత వస్తుంది, వీడికి ఎంత వస్తుందో తెలియదు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ Big 4 కంపెనీస్. ఆల్ ద Big 4 కంపెనీస్ ఆర్ స్టిల్ కన్సల్టెన్సీస్, దే ఆన్ ద పేరోల్. బికాస్ ఇప్పుడు అదే QA అక్కడ మనకి $45 వస్తుంది ప్రాజెక్ట్, ఆఫ్ షోర్కి $30 వస్తుంది. ఇతనికి ఇచ్చేది ఎంత క్యాండిడేట్కి, అది క్యాల్కులేట్ చేసి షాక్ అయిపోతాడు ఆ క్యాల్కులేషన్ తెలిస్తే కనుక. సో నేను లైక్ ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ థింగ్, బట్ హాఫ్ ఆఫ్ ద కేస్ మిగిలిపోతుంది వాడికి. సో దట్ ఈస్ హౌ హీఈస్ డామేజింగ్ ఆన్ దిస్ ఓన్. బట్ స్టిల్ అక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ వెల్ సెటిల్డ్, నాకు అన్నీ వచ్చేస్తాయి. వాడు ఇంకొక సిస్కా పెడతాడు. ఏం పెడతాడు? మీ అందరికి ఒక కమ్యూనిటీలో విలాస్ ఇప్పిస్తానంటాడు. 24-30 lakhs నీకు పే చేస్తున్నాడు. 24-30 lakhs నీకు పే ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్కడ చేయాలి? మీ అందరికి ఒక కమ్యూనిటీలో విలాస్ ఇప్పించేస్తానంటాడు. అందరు ఒకే కమ్యూనిటీ విలాస్ తీసేసుకుంటారు, EMIలో తీసుకుంటారు.
ఆ జాబ్ మీరు ఈఎంఐ కడతారా ఇలా లాక్ చేసుకుంటాడు. Yes. ఎప్పుడైతే వాడు అక్కడ లాక్ అయిపోయాడో 100% హీ విల్ బి హ్యావింగ్ అ లాంగ్ టైమ్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ. ఎస్, అతను So, రిస్క్ తీసుకోడు. risk 1 month తీసుకోడు. కూడా ప్రాబ్లం అయిందంటే ఇక్కడ పోతుంది. రిస్క్ తీసుకోడు. సో ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ మిస్సింగ్ దేర్ లైఫ్స్ అంటున్నా నేను. అవును, ఎందుకంటే ఒక్కసారి లైఫ్ అనేది ఆ స్టెప్ దాటి వచ్చిన తర్వాత కంప్లీట్గా మిస్ అయిపోయినట్టే. ఎస్, ద ఆపర్చునిటీ ఇస్ గాన్. ఒకడికి వర్క్ చేయొద్దు నేను అనట్లే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఎంటైర్ లైఫ్ అయిపోయింది అవును, ఒకే టెక్నాలజీలో, ఒకే ప్లాట్ఫామ్లో. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎండ్ ఆఫ్ ద డే కూర్చున్నప్పుడు మనకి ఇంకా అదే వీడి చెడంగా మళ్ళీ వీడికి పుట్టిన పిల్లలు చెడగొడతాడు. అవును, వీడు డాక్టరే, వాడికి పుట్టిన పిల్లలు డాక్టరే. బట్ హౌ మచ్ కిత్న డాక్టర్ హ్యాస్ ఇన్ దీస్ డేస్. ఇన్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఏఐ. ఏఐ వచ్చి ఆపరేషన్ చేస్తుంది, ఏఐ వచ్చి ఆడిట్ ఇస్ దేర్ ఎస్, వెరీ సూన్. పెద్ద పెద్ద ట్రాన్స్ప్లాంట్ అవే చేయబోతున్నాయి. ఎస్. ఏఐ హాస్పిటల్స్ వస్తాయి ముందు. ఏఐ హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని, ఆల్రెడీ ఇంప్లిమెంట్ ఉన్నాయి. బట్ స్టిల్ కంప్లీట్ ఏఐ హాస్పిటల్లో. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ద రిసెప్షన్ టు డాక్టర్ కంప్లీట్ ఏఐ రోబోట్స్ ఉంటాయి అక్కడ. ఎస్, వెరీ ఫెంటాస్టిక్, లైక్ యూనో దే డూ ఎ వెరీ గుడ్ జెన్యూన్ జాబ్. ఇక్కడ జెన్యూన్ ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా మనం చూస్తుంటాం హాస్పిటల్ ఇండస్ట్రీలో చనిపోయిన శవాలకి ట్రీట్మెంట్ చేయడము, టాగోర్ మూవీ రిపీట్ చేయడం. సో బిజినెస్ అలా నడుస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి డెఫినెట్లీ వీ నీడ్ టు ఎంకరేజ్ దాట్. సో మేబీ అవన్నా మన ఆయుర్వేద మన మెడిసిన్స్ యూజ్ చేస్తా అనుకుంటున్నాను, అట్లీస్ట్ ఆ రోబోట్స్ అన్న డెఫినెట్లీ. సో ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళకి ఎంత పే వస్తుంది ఏంటి అని తెలుసుకునే లోపల ఆ ఈఎంఐస్ అని అది అని ఇదని లాక్ చేసేసుకుంటారు. దే డోంట్ నీడ్ టు సైన్ ద బాండ్ ఫర్ 3-4 years just to take an EMI. Definitely you need to pay for that, you need to struggle for that EMI. Yes. And the good thing is these days both a husband and wife both are employees, but still they are working hard to have their basic needs అంటున్నా నేను. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది తెలియదు. Yes. ఇప్పుడు వాళ్ళు ఈఎంఐ ట్రాప్లో పడిపోతారు. ఒక్కసారి ట్రాప్లో పడితే ఇంకంతే లైఫ్ మొత్తము దే హ్యావ్ టు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేంజ్ చేయాలి అన్నా కానీ వాళ్ళు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. 100%. నాకు నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి అని. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఎంత చెట్టుగా అంత గాలి. అవును. ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాడు, హీఈస్ హ్యాపీ, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఈఎంఐ, క్రెడిట్ కార్డ్స్ ఏం పే చేసేది లేదు, హీఈస్ మోర్ దెన్ హ్యాపీ. అక్కడ సేవింగ్స్ కూడా ఉంటుంది. అవును. అక్కడ ఏమవుతుంది 2 lakhs 3 lakhs per month. అక్కడ ఏమవుతుంది మళ్ళీ ఈఎంఐ ట్రాప్లో పడతారు. అంతే. అక్కడ ఏమవుతుంది మళ్ళీ ఎవ్రీ డే కార్డ్ గీకు ఇంట్లో వండుకుంటారా, వండుకోరు. 100%. స్విగ్గీ ఓపెన్ చేయి, బుక్ చేయి. 100%. అక్కడ నెల వచ్చేసరికి ఏమవుతుంది అదొక కార్డ్ ఈఎంఐ ఏది క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది. దట్స్ కాల్డ్ వీళ్ళు దాన్నే లగ్జరీగా ఫీల్ అయిపోతున్నారు. దానికోసమే బతికిపోతారు. మళ్ళా ఫుడ్ ఇప్పుడు మన ఆఫీస్లో తీసుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడే జిమ్ ఉంటుంది, ఇక్కడే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పైన తిను, కింద ఎక్సర్సైజ్ చేయి, మధ్యలో టైం పాస్ చేయి, అలా ఉంటుంది మన సిస్టమ్ అనేది. సో ఇట్స్ ఆల్ గోస్ విత్ అన్ ఇండివిజువల్ థింకింగ్. లైక్ యూనో వాళ్ళకి ఒకరికి కెరియర్ వచ్చింది, జాబ్ వచ్చేసింది, దే ఆర్ మేకింగ్ 30 LPA 40 LPA. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. So life is all about, you know, they still have lots of things to do as an individual. It's not like we need to chase behind the money, we need to change behind our friends, relationship. ఇలా కాదు, ఇండివిజువల్గా మనం ఏంటి, మనకేం కావాలి, మనకి ఏం చేస్తే బాగుంటుంది ఫర్ ద సొసైటీ కావచ్చు, ఫర్ ద ఇండివిజువల్ నీదిని కావచ్చు, అలా కావచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు నేను ఒకటి స్టోరీలో చదువుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మొత్తం అంతా సంపాదించిందంతా తవ్వి దాంట్లో దాపెట్టుకున్నాడు. అమ్మ ఎవ్వరు ముట్టుకోవద్దని దాపెట్టుకున్నాడు. దాపెట్టుకున్న విషయమే మర్చిపోయాడు. అవే ఇప్పుడు మనకి బయటపడేది దానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. సో మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత బ్యాంకింగ్ ప్రాసెస్ ఎంత డెవలప్ అయినా కూడా అన్నెసెసరీగా మనం స్పెండింగ్స్ అన్నీ కూడా బ్యాంకింగ్లో పెడుతున్నాం. నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే నీ సొంత మనుషులకి కూడా నువ్వు ఏం దాపెట్టావో తెలియదు, అవన్నీ కూడా బ్యాంకువే. అవును. ఇట్స్ ఆల్ గోస్ విత్ ద బ్యాంక్. అప్పుడు దేనికి అది? నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత స్టోర్ చేసింది దేనికి? నీకు పనికిరానప్పుడు. సో నేనేమంటానంటే ఇన్ ఎ గుడ్ వే నలుగురికి హెల్ప్ చేస్తూ నలుగురితో పాటు నువ్వు ఉంటూ హ్యాపీగా ఉండటం లైఫ్. అంతకు మించి పక్కోడు ఏం చేసుకున్నాడు, వాడేమైంది,
వాడు ఏం మాట్లాడుకున్నారు, అసలు వాడి గురించి కాన్సన్ట్రేట్ చేయడమే అనవసరం. అవును వాడు ఏదన్నా మేము ఇది చేస్తున్నాను అంటే ఓకే బాస్ లెట్స్ గో హెడ్, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు అని చెప్పి అక్కడ నుంచి గమ్మున వెళ్ళిపోయిన ఉత్తమం లేదు. అన్నెసెసరీ అడ్వైస్ ఇచ్చావు అంటే ఆ పాపం నీకు కూడా తగులుతుంది, Yes. ఎందుకంటే అడ్వైస్ ఇచ్చినందుకు. ఎస్ హియర్ అండ్ దేర్ ముందైనా వెనక నువ్వు దాని కంపల్సరీ యూ విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ ద కర్మ. అవును కర్మ అంటే నువ్వు ఏదో తప్పు చేయాల్సిన పని లేదు, అతను బ్యాడ్ అడ్వైస్ ఇచ్చి అతను ఆ ఏరియాలో సక్సెస్ కాలేకపోయినా దట్ ఐడియా ఈజ్ రేస్డ్ బై యూ, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ అండర్ ద ఫేత్ ఆఫ్ కర్మ, ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫర్ ష్యూర్లీ. ఇది నేను చెప్పేది. ఎస్ దీనికంటే మంచిగా అతను ఉంచుతూ అతనికి ఏమైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. నలుగురికి మంచి చేయాలి కానీ అన్నెసెసరీగా సలహాలు ఇచ్చుకుంటూ నేనే గొప్ప నాదే గొప్ప నేనే ఇది కాదు. రీసెంట్గా నీకు ఒకటి చెప్తాను. మా ఫ్రెండ్ ఉన్నాడు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అనుకో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్ ఓవర్ దేర్. సో అతనికి ఏమైందంటే వర్క్ ఉండాలి, లైక్ మనతోనే వర్క్ ఉండాలన్నమాట. సో అదే టైంలో హీ హ్యాస్ అ ఫ్యామిలీ ఈవెంట్ ఆల్సో. సో వాళ్ళ కజిన్ వాళ్ళు ఫోన్ చేసేసి లైక్ దే సెడ్ బాస్ నువ్వు రాకపోతే మేము ఇంకా మాట్లాడము, నువ్వు రావాలి అంటే. నేను ఒకటే అన్నాను, నువ్వు రావాలి అంటున్నావు, ఫ్యామిలీ అంటున్నావు, రాకపోతే నేను మాట్లాడతాను అని ఫ్యామిలీ ఎట్లా అవుతాడని అన్నాను. నీ లైఫ్లో నీకు ఒకట్లా వార్నింగ్ షూట్ చేస్తాను, డెఫినెట్గా ఫ్యామిలీ కాదు, చెక్ చేసుకో. బికాస్ అంత ఇదిగా నిన్ను ఫోర్స్ చేసే అంత ఎవరికి ఉండకూడదు. బికాస్ నీ ఫ్యామిలీ అన్నప్పుడు దే హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ ఆల్సో. అవును ఇప్పుడు 150 మందిలో ఒక పొడంగాడో తగ్గితే ఆ ఫంక్షన్కి వచ్చే నష్టం ఏమీ లేదు. బట్ అన్నెసెసరీగా ఫోర్స్ చేసి 200 కిలోమీటర్స్ ఉన్న 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, రావాలి 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 అంటే ఇస్ దట్ మేక్ ఎనీ సెన్స్? ఎవరిది వాళ్ళకి బిజీ ఉంటాయి. అఫ్ కోర్స్ నువ్వు నా దగ్గరికి రావాలి, నీ దగ్గర రావాలి, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ యాక్సిడెంటల్గా కొంచెం సివియర్ బిజీ ఉంది వాళ్ళకి. అర్థం చేసుకోలేని ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీయా? అవును అర్థం చేసుకోలేని ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్రెండ్సా? అవును అది నేను చెప్పే మాట. అలా కాకుండా ఓకేలే మామ ఇప్పుడు రాకపోయినా మనం ఈ వీకెండ్ ఒకసారి కలిసి చిల్ అయిపోదాం, ఒక లెట్స్ హావ్ ఎ పార్టీ అన్నాడు, వాడు నిజమైన ఫ్రెండ్. కానీ అలా జరుగుతులేదు ఇప్పుడు ఏదైతే సొసైటీలో ఉన్నదో. సో ఒక్కసారి దానికి వెళ్ళలేదు అంటే వాళ్ళు కంపల్సరీ దూరం పెరిగిపోతుంది. అక్కడ నా దానికి రాలేదు, నేను నీ దానికి ఎందుకు రావాలి? ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఓకే ఆ సిచ్యువేషన్ లో నేను రాలేకపోయాను, కానీ నువ్వు ఖాళీగా ఉన్నావు, సో యూ హ్యావ్ టు కమ్. ఇప్పుడు సరే ఇలా జరిగింది అని నేను చెప్పిన తర్వాత అర్థం చేసుకోవాలి ఎదుటోడు కూడా, నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది దాని గురించి నేను రాలేకపోయాను అని. కానీ వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో లేరు. వాళ్ళు నా దానికి రాలేదు అదే. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అంటేనే అలా అయిపోయింది, నా దానికి రాలేదు, నేను నీ దానికి ఎందుకు రావాలి? ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ దాంట్లో జెన్జీస్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే మొత్తం రిలేషన్స్ దూరం అవుతున్నారు. అవును కరెక్ట్. ప్రీవియస్లీ ఎలా ఉండాలి, మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి మొత్తం అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు. అవును ఇప్పుడు ఏంటి, ఎవరి వాళ్ళు సపరేట్ కూర్చొని తింటారు. వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే మనీ వెనకాల పరిగెడుతున్నారు. అవును మనీ వెనకాల పరిగెట్టి ఇక్కడ రిలేషన్స్ పోతున్నాయి. అవును అవి కాకుండా కొంచెం మనీ వెనకాల పరిగెట్టాలి. మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ, అలాగే రిలేషన్ కూడా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్. ఇప్పుడు ఒక్క సైడ్ నుంచి పాజిటివ్ రాలేదు అంటే అక్కడ ఏం చేయలేము. అవును అక్కడ అర్థం చేసుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలి అని నా ఒపీనియన్. మనం చెప్పింది ఎదుటోళ్ళు అర్థం చేసుకున్నారు, మన ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే దట్ ఈస్ ది ట్రూ ఫ్యామిలీ, ట్రూ సపోర్ట్ వీ విల్ గెట్. మనకి ఏమవుతుంది అంటే ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. ట్రూ డెఫినెట్లీ. మార్కెట్లో ఇప్పుడు సొసైటీలో ఏమవుతుంది, మన ఫ్యామిలీతో దూరం అవుతున్నాము. అవును కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మామ నాకు ఇలా ప్రాబ్లం ఉన్నది అంటే వచ్చేవాడు ఫ్రెండే వస్తాడు. అదే ఫ్యామిలీలో చెప్తే నీకేంట్రా మస్తు ఉన్నది, మస్తు సంపాదిస్తున్నావు, వాడు మొత్తం ఆడిటింగ్ చేసి వదిలిపెడతాడు, మొత్తం సంపాదిస్తున్నావు, నీకు ఇచ్చేవాళ్ళు అంత కాదు అని అలా మాట్లాడినప్పుడు ఎలా ఉంటది? ఇక్కడ మనీ అనేది బ్లడ్ లైన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో విత్ ద మనీ దే ట్రై టు మేక్ అ వెరీ బిగ్ బార్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అనమాట. అక్కడ ఏమైపోతుందంటే అంటే నీతో నేను మాట్లాడను, నీతో నేను ఉండను, నీకు అట్లా అయిపోయింది కాబట్టి నేను మాట్లాడాను, నువ్వు రాలేదు కాబట్టి నేను మాట్లాడాను, నువ్వు
నాకు చెప్పలేదు కాబట్టి నీతో మాట్లాడాను. నేను ఒక మాట ఫరక్ నై మిల్తా కిసికో. ఎస్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నీ ఇంట్లో వండుకుంటున్న పప్పే మా ఇంట్లో కూడా వండుకొని తింటున్నావు. అవును నువ్వు ఎంత డోర్స్ పెట్టుకొని తిన్నా అదే పప్పు అదే మేము కూడా తింటున్నాం. అవును సో ఫరక్ నై మిల్తా. నువ్వు ప్రే చేసే దేవుడికి అదే, నేను చేసే దేవుడికి అదే. నువ్వు చేసే ఫెస్టివల్ అయితే నేను చేసే ఫెస్టివల్ అదే. అవును సో కుచ్ భీ ఫరక్ నై మిల్తా. ఫరక్ మిల్తా హై కి ఏకీ హై. ఏంటి ఇక్కడ మనము కలిసి ఒక ఈవెంట్లో హ్యాపీగా ఉన్నామా, అట్లీస్ట్ మన లైఫ్లో ఫ్యామిలీతోని అందరితోని అట్లీస్ట్ ఒక టైం స్పెండ్ చేసామా, క్వాలిటీ టైం. క్వాలిటీ టైం అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఇఫ్ దే ఆర్ గోయింగ్ డౌన్ డెఫినెట్లీ బ్రో వి జస్ట్ ట్రై టు రైజ్ దెమ్ అప్ అనమాట. అవును లైక్ ఫినాన్షియలీ కావచ్చు, మెంటలీ కావచ్చు, అలా ఒకరిది ఒకరు హెల్ప్ చేసుకోవడానికి గ్యాదర్ అవ్వాలి. అంతేగాని కంపేర్ చేసుకొని నేనది నువ్వు ఇది అది ఎందుకు కాదు. ఇవి ఫ్రెండ్స్ దగ్గర రావు, నైబర్స్ దగ్గర రావు. అవును అందుకే ఫస్ట్ అండ్ ఫస్ట్ మనకి గుడ్ ఆర్ బ్యాడ్ నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫస్ట్గా ఉంటారు అక్కడ. అవును ఎందుకంటే నువ్వు రాలేకపోతే నేను నీతో మాట్లాడా ఇలాంటి వార్నింగ్ మెసేజ్ రావు మనకి. అవును వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం కూడా ఎందుకంటే మనం కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇస్తాము. అక్కడ ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరే వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, వీ డూ హ్యావ్ రీజన్. Yes. అర్జెంట్ వర్క్ ఉన్నది. అదే ఫ్రెండ్ పిలిచినా మనకు అంతే అర్జెంట్ వర్క్ ఉన్నది అంటే మనం వెళ్ళము, చెప్తాం మనము వాళ్ళకి. ఏంటంటే అక్కడ అర్థం చేసుకుంటారు. స్కూల్లో ప్రిన్సిపల్ కు లెటర్ రాస్తే చాలు, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వాళ్ళకి ఓవర్ ద పెయిన్ లేదు. స్కూల్లో ప్రిన్సిపల్ వీళ్ళకంటే అవును సమ్ టైమ్స్. ఇప్పుడు నువ్వు చెప్తున్నా నాకు అదే అనిపిస్తుంది. ఒక లెటర్ రాసేసి సబ్జెక్ట్ లెటర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం మా స్కూల్లో. అవును సో అంత సింపుల్ గా లెటర్ రాసి సబ్జెక్ట్ రాసి అయిపోయింది అక్కడ. సో అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఏమైపోతుంది అంటే ఇట్స్ లైక్ ఆపర్చునిటీ వి ఆర్ గివింగ్ దెమ్ టు దెమ్ విచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ థింగ్ ఫర్ షూర్. నువ్వు అక్కడికి వెళ్తే వెళ్ళినావు అంటాడు, రాకపోతే రాలేవు అంటాడు, వెళ్తే మళ్ళీ ఎలా వెళ్ళావు అంటావు, మళ్ళీ వెళ్తే చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అంటాడు, తింటే తినలేదా అంటాడు, తినలేకపోతే ఎందుకు తినలేదు అంటాడు. బేసిక్ నాన్ సెన్స్ మ్యాన్. ఒకరి నుంచి ఒకరు చూసి ఒకరి నుంచి ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రామా అనేది అక్కడ బాగా సర్క్యులేట్ అవుతుంది. రియాలిటీ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. అగైన్ చెప్తున్నా, కన్సర్న్ అవ్వాలి కంప్లీట్ గా ఫ్యామిలీ అన్నప్పుడు. It is very important. Every individual need to be more responsible towards their family and make sure they have at least once a family time spend cheyali, kalavali, idi cheyali. So that is what I think so. So antaku minchi unnecessary వాళ్ళకి ఐడియాస్ ఇవ్వటము, unnecessary ఏదో ఇస్తామని హోప్ ఇవ్వటం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ సీన్ అకార్డింగ్ టు మీ. అక్కడ ఏమవుతుందంటే ఈ ఫేక్ వరల్డ్ లో వాళ్ళకి ఫ్రంట్ ఫేసే కనిపిస్తుంది, కానీ బ్యాక్ బర్డెన్ ఎంత ఉన్నది అవి ఏం కనిపించవు. బ్యాక్ బర్డెన్ అంటే ఒక టాపిక్ చెప్తా. ఈ బ్యాక్ బర్డెన్ ఎలా ఉంటుంది తెలుసా? అసలు కనీసం ఎలా ఉంటుందంటే నిజమేనా అని కూడా వాడు ఆలోచించాడు. హిస్ పర్సెప్షన్ గోస్ వెరీ క్విక్లీ టువర్డ్స్ ద నెగటివిటీ. అట్లీస్ట్ అదన్నా నెక్స్ట్ జనరేషన్ కి మారాలి ఆన్ ప్రయారిటీ. బికాస్ నువ్వు ప్రాపర్ ఎవిడెన్స్ చూడకుండా ఎలా చెప్తావు? నువ్వు న్యూస్ చూస్తావు, నువ్వు చూసిందే నిజం అనుకుంటే తప్పు. నువ్వు చూసే న్యూసే నిజం అనుకుంటే తప్పు. న్యూస్ లో కూడా బ్యాక్ ఎండ్ లో ఇంకోలాగా ఉండొచ్చు. అది చెక్ చేయగలిగితే దేర్ హౌ యూ బికమ్ అ వెరీ గుడ్ అ జెన్యూన్ పర్సన్. అంతేగాని న్యూస్ లో వాడు చెప్పాడు ఇదే నిజము. న్యూస్ అంటే ఒకటి గుర్తొచ్చింది, మొన్నే ముంబైలో బిర్యానీ తిని వాటర్ మిలన్ తిన్న తర్వాత చనిపోయాడు. అది ఏమని చెప్పారు దానికి? బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తినకూడదు, తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని. కానీ పోస్ట్ మార్టం అవన్నీ చేసిన తర్వాత అది మొత్తం సర్క్యులేట్ చేశారు. ఇప్పుడు ఏంటి, బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తినకూడదు, అది ట్యాగ్ లైన్ దానికి. కానీ అక్కడ వచ్చింది ఏంటి, దాంట్లో ర్యాట్ పాయిజన్ కలిసింది దేంట్లో, వాటర్ మిలన్ లో. రిపోర్ట్ లో అది వచ్చింది. అది ఇప్పుడు ఫస్ట్ ఏది చెప్పకంట అది తిన్న తర్వాత ఇది తింటేనే చనిపోయారు, ఇంకా తినకూడదు అంటే అక్కడ మానేస్తారు. కానీ అక్కడ మెయిన్ ఫ్యాక్ట్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఏదైతే న్యూస్ చెప్పిందో అదే ఫ్యాక్ట్. కరెక్ట్. మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ తీసుకుంటాము, వార్ అవుతుంది, వాళ్ళు పాకిస్తాన్ సైడ్ పాకిస్తాన్ చెప్పుకుంటారు, మేము ఇండియాని ఇంత చేసాము, ఇండియా సైడ్ ఇండియా చెప్పుకుంటది మేము పాకిస్తాన్ ని ఇలా చేసామని. అక్కడ న్యూస్ ఏది ఫ్యాక్ట్?
ఏది ఏది అర్థమవుతుంది అక్కడ. డెఫినెట్లీ ఇప్పుడు న్యూస్ అంటేనే, సోషల్ మీడియా అంటేనే ఎలా అయిపోయిందంటే ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఇంకా నడిస్తేదే, ఖాళీ చూడాలి, టైం పాస్ చేసుకోవాలి, చూడాలి, టైం పాస్ చేసుకోవాలి. యాక్చువల్ గా వీడు చెప్తాడు మనం విన్ అయిపోయామని, వాడు చెప్తాడు మేము విన్ అయిపోయామని. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే కామన్ థింగ్ గవర్నమెంట్స్ మధ్యలో ఉండే థింగ్ ఏంటంటే మేము విన్నాము, మీరు విన్నారు. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంది విచ్ ఈస్ నాట్ దట్ మ్యాండేట్. అవును, బట్ డెఫినెట్ గా ఇప్పుడు నీ పైన వేరే వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా యూ నీడ్ టు రిటాలియేట్ ఫర్ ష్యూర్లీ. ఎస్, యూ విల్ బి రిటాలియేట్ అండ్ యూ నీడ్ టు బి ఎనఫ్ స్ట్రాంగ్ with your military and with your defense system. అవును. సో ఇండియా ఇస్ ఎనఫ్ స్ట్రాంగ్ నౌ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో అంతవరకే మన మీద ఏదైనా అటాక్ అయినప్పుడు వీ నీడ్ టు బి 2 times stronger to enough retaliate, whether it is United States or China or Bangladesh or Pakistan, anything. ఎస్, హౌ స్ట్రాంగ్లీ వి రిటాలియేట్ అనేది ఇంపార్టెంట్. అవును. అంతేగాని మనం గెలిచామా ఓడామా అంటే ఉండదు. యుద్ధం అంటేనే ఓడిపోవటం. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం అంటేనే ఓడిపోవటం, యుద్ధంలో గెలుపు ఉండదు. యుద్ధం అంటేనే ఓడిపోవటం, ఎందుకంటే డ్యామేజ్ వన్ సైడ్ అవుతుంది, టూ సైడ్స్ అవుతాయి. ఆ రియాలిటీ కూడా ఫోకస్ చేయలేరు కామన్ థింగ్, యూనో. సో దట్స్ పొలిటికల్ గేమ్ కూడా సమ్ టైమ్స్ దాన్ని యూజ్ చేసి ఒక పొలిటికల్ గా దే వాంటెడ్ టు గ్రో అప్ సమ్ టైమ్స్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా చాలా మంది కొత్త కొత్త పార్టీస్ వస్తుంటాయి, కొత్త కొత్త ఇది అవుతుంటుంది. పీపుల్ దే వోంట్ డూ ప్రాపర్ రీసెర్చ్ అనమాట బిఫోర్ ఓటింగ్. అట్లీస్ట్ యూత్ కూడా ప్రాపర్ రీసెర్చ్ చేయరు, ఆ పర్టికులర్ లీడర్ ఎంత వరకు కరెక్ట్, హౌ దట్ లీడర్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద సొసైటీ, హౌ ద లీడర్, వెదర్ ద లీడర్ ఈస్ కరప్ట్ ఆర్ నాట్ అని ప్రాపర్గా రీసెర్చ్ చేయరు. ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఇఫ్ దే గో ఫర్ ద ఓటింగ్, దెన్ అండ్ ఇట్ సెల్ఫ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద రైట్ పర్సన్స్ యాజ్ లీడర్. బికాస్ నువ్వు మంచి కావాలని కోరుకుంటున్నావు, నువ్వు మంచి వాళ్ళని ఎలక్ట్ చేయట్లేదు. అవును, ఇంకా మంచి ఎక్కడ జరుగుద్ది నీకు? అవును. యూత్ రావాలి అనుకుంటావు, నువ్వే యూత్కి ఓట్ అయ్యావు, ఎలా జరుగుతుంది? ఇంకెప్పుడు ఈ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ సెట్టెడ్ అప్ బై ఆల్ దిస్ గవర్నమెంట్, ప్రైవేట్, కార్పొరేట్, ఎవ్రీవేర్, స్టార్టింగ్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్. నో, స్టార్టింగ్ ఫ్రమ్ ద బర్త్, when we have taken birth from the hospital, everything got set up in a such a way, in a corporate way. System అనేది సెటప్ అయి ఉందన్నమాట. సో నథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటిల్ అండ్ ఎవర్ యూ చేంజ్ ఆర్ యూ చేంజ్ ద సిస్టమ్. ఎస్, ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రైవసీ లేకుండా ఇదే ఇంకా ఈ నాన్ సెన్స్ న్యూ సెన్స్ లో ఉంటే అందరు కలిసి డిప్రెషన్ లో సగం మంది అన్నెసరీ ఎమోషన్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ వాట్ యు నో. మనకు కూడా ఏంటంటే సేమ్ యుఎస్ లాగే మనకు కూడా పాలిటిక్స్ లో తీసుకొని వస్తే బాగుంటది. 2 times అవేరా, సో ఈజ్ నాట్ ఎలిజిబుల్. మనకేంటి ఈ మొత్తం ఫ్యామిలీ సిస్టమ్ నడుస్తుంది మన ఇండియాలో. ఏంటంటే ఒకడు పోయాడు, ఓకే, వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆడిపోయాడు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ఆడిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ నడుస్తూ ఉంటది. తాత పోతాడు, కొడుకు వస్తాడు, కొడుకు పోతాడు, కొడుకు వస్తాడు, కొడుకు పోతాడు, కొడుకు వస్తాడు. ఈ లెగసీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ టు కింగ్ సిస్టమ్ లో మాట్లాడతాం. డెమోక్రసీని మనం కింగ్ సిస్టమ్ లోనే మనం కలిపేస్తాం అన్నమాట. అది మన ఫూలిష్నెస్. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక యూత్ నేను మంచి చెయ్యాలి అనుకుని ముందుకు వస్తే అతను ఎప్పుడు మాయమైపోతాడో తెలియదు. పొలిటీషియన్స్ ఆర్ డూయింగ్ లైక్ దట్. అవును, నేను మంచి చేద్దాము అని నేను దూరుతాను, కానీ వాళ్ళు రానిరు. అవును, కరెక్ట్. మెయిన్ అది మారాలి. మన దగ్గర ఎప్పుడైతే మారుతాదో అందరూ సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే హ్యావ్ ద ఓన్ మీడియా పబ్లిషింగ్ ఛానల్ అనమాట. ఈ పర్టికులర్ ఛానల్లో వాడు దొంగతనం చేసినా వాడుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టాక్ ద లేటెస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ ఏపీ. గెలిచింది టీడీపీ అండ్ అలయన్స్. ఓకే, అప్పుడు సాక్షి టీవీ ఉంటుంది. అఫ్ కోర్స్ నేను ఏ పొలిటికల్ పార్టీకి నేను సపోర్ట్ కాదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు లెట్ యు నో. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, సాక్షి ఛానల్ చూస్తాను అనమాట. అట్లీస్ట్ వీడు న్యూస్ అట్లీస్ట్ నంబర్ పెంచను పాజిటివ్గా చెప్తాడా అని నేను చూస్తూ ఉంటా. వాడి న్యూస్లో ఏమొస్తుంది, గెలవని సీట్లు కూడా గెలిచేస్తున్నాము, మాకే వచ్చేస్తుంది. అంత ఓపెన్ గా కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటున్న వాళ్ళు ఏమంటావు? అంత ఓపెన్ గా, బికాస్ అన్ని ఛానల్స్ వాళ్ళ ఆ శత్రువులైనా కూడా వాళ్ళు గెలిచిన దాన్ని గెలిచారు అని చెప్పగలరు. ఫ్యాక్ట్ చూపియాలి, చూపిలేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చెప్పడానికి కూడా వాళ్ళకి అంత స్ట్రగుల్ అవుతున్నారు అంటే వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వీఆర్ ఇన్ విత్.
ఎస్ సేమ్ హ్యాపెన్స్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. వాళ్ళ ఛానల్లో వాళ్ళది ఉంటుంది, వీళ్ళ ఛానల్లో వీళ్ళది ఉంటుంది, కానీ ఫ్యాక్ట్ చూపిద్దాము అన్నది ఎక్కడ ఏ ఛానల్లో ఫైనల్ దాకా తెలిసేదాకా మనకి అర్థం అవుతుంది. రియాలిటీ ఏంటంటే ఇవన్నీ న్యూస్ అన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక ఛానల్ నెట్వర్క్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిందే న్యూస్, ఆ న్యూసే న్యూసెస్ గా చెప్తూ ఉంటారు. అంతేకాని రియాలిటీ బయటికి రానియారు. అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, 50 మంది చచ్చిపోతే వీడు 20 మంది చచ్చిపోయారని రాస్తారు. అవును, కంపల్సరీ. వాళ్ళు ఎప్పుడైనా నంబర్ ఇస్తే మనం డబుల్ అనుకోవాలి. అవును, సేఫర్ సైడ్. ట్రూ. ఎందుకంటే కంపల్సరీ అంతే ఉంటారు. అవును, మిస్ అయిపోతే అంత పర్ఫెక్ట్గా అలా చెప్తారు. ఎన్నో 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 ఘోరాలు జరిగాయి మన కంట్రీలో, ఎస్పెషల్లీ మన కంట్రీలో. వాటికి ప్రూఫ్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ ఉంటాయి. చాలా రీసెంట్గా లైక్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ లాట్స్ ఆఫ్ డాక్యుమెంటరీస్, యునో, బట్ స్టిల్ దాంట్లో కూడా అన్ని యాడ్ చేసి సబ్స్టెన్స్ యాడ్ చేస్తారు, లైక్ సో దట్ లైక్ ద కంటెంట్ గెట్ క్రియేటెడ్, వైరల్ అని చెప్పేసి చేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ దే ఐడెంటిఫై వెదర్ ద సబ్స్టెన్స్ ఇస్ రియల్ ఆర్ ట్రూత్, ఇంకేం మనము దాని గురించి ఎంత చెప్పినా ఎవరు నమ్మలేరు దాన్ని. సో దట్ ఈస్ వాట్ ద సిస్టమ్ ఈస్ ఆల్ అబౌట్. బట్ డెఫినెట్లీ లైక్ చేంజ్, మనిషి డెఫినెట్ గా ఇండివిజువల్ నీడ్ టు బి చేంజ్ అండ్ టువర్డ్స్ దేర్ ఫ్యామిలీ, టువర్డ్స్ దేర్ రిలేషన్షిప్, టువర్డ్స్ దేర్ కెరియర్. దే నీడ్ టు బి థింక్ వైజ్ వెదర్ దే ఆర్ సెలెక్టింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్. సో డబ్బుతోనే మనం మెజర్ చేయకూడదు, డబ్బుతోనే రిలేషన్షిప్ ఎప్పుడు ఇచ్చేయకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ, ట్రై టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ సొసైటీ. వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయాలి. అండ్ దట్స్ హౌ లైక్ యూ విల్ బి ద గుడ్ పర్సన్. దెర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ నాట్ నథింగ్ టు జడ్జ్ ఎనీ దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్. దట్స్ అ ఇండివిజువల్ కంపానియన్షిప్. బట్ స్టిల్ ఇలా ఉంటే బాగుంటుంది. బికాస్ లాట్స్ ఆఫ్ పీపుల్ అదే హోప్ కోసం, దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు కదా. వాడి దగ్గర ఉన్నది కూడా ఏం చేయాలో తెలియక, లేనివాడేమో పాపం ఎలా ఉండాలి, రేపు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, రేపు ఏంటి మా పేరెంట్స్కి ఏమన్నా అయితే ఎలాగా, మా వీళ్ళకి ఏమన్నా అయితే ఎలాగా అని చూస్తూ వరి అవుతూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి లైక్ వీ కెన్ హెల్ప్ వన్ ఈచ్ అదర్ సో దట్ దే విల్ బి నో ప్రాబ్లమ్స్. అన్ని గవర్నమెంటే చేయాలి అనుకోవడం కూడా దెర్ ఇస్ నో ట్రూత్. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో, ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, దే వోంట్ గెట్ ఎనీ బెనిఫిట్స్. ఇంకా రివర్స్ లో ట్యాక్సులు కట్టాలి. ఇన్ని లక్షలు ట్యాక్సులు కట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రాదు, ఉండవు. అసలు అక్కడే మనం మాట్లాడాను, గుర్తుందా? అసలు నిజమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఎవరు రావాలంటే, నువ్వు ట్యాక్స్ కట్టావు అనుకో, నీకు ఇన్సూరెన్స్ రావాలి, అవును, నీకు హౌస్ ఈఎంఐ మాఫీ ఉండాలి, ఏదైనా పొలిటికల్ పార్టీ రీఎంబర్స్మెంట్ అట్లీస్ట్ 2 lakhs. అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని ఉంటుంది, ఏది పక్కా గారు ఉన్న తర్వాత అది 17 lakhs శాలరీ, 16 lakhs శాలరీ దాటింది అంటే మొత్తం హౌస్ హోల్డ్, అవును, నాట్ ఆన్ ఇండివిజువల్, మొత్తం హౌస్ హోల్డ్. ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ దే బోత్ ఆర్ అర్నింగ్, వాళ్ళిద్దరిది కలిపి 16 lakhs దాటింది అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై ఆవాస్ యోజన. మొత్తము అతను కాదు, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా అర్న్ చేస్తున్నారంటే ఈవెన్ దట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్. చాలా బ్యాడ్. అసలు అట్లా ఉండకూడదు కదా, అలా ఉండకూడదు. ఫ్యామిలీ ఎందుకంటే ఇన్ని లక్షల ట్యాక్స్ కట్టిన తర్వాత దే ఆర్ నాట్ గెటింగ్ ఈవెన్ సింగిల్ రూపీ ఆఫ్ బెనిఫిట్. అవును, ఎవరైతే ట్యాక్స్ కడతలేదో వాళ్ళకి మొత్తం బెనిఫిట్స్ వెళ్తున్నాయి. బేసిక్ హెల్త్ కార్డ్ కూడా లేదు కదా ట్యాక్స్ కట్టినందుకు. ఫారెన్ కంట్రీస్ కి మనకి ఉన్న మేజర్ డిఫరెన్స్ అది. అక్కడ కరెక్ట్ కాదా అంటే యుఎస్ గవర్నమెంట్ ఇస్ మోర్ 3 times కరెక్ట్ దెన్ ఇండియన్ గవర్నమెంట్. ఎస్, వరస్ట్ దెన్ పాకిస్తాన్ గవర్నమెంట్. యుఎస్ గవర్నమెంట్ అంత వరస్ట్ గవర్నమెంట్ ఇంకోటి ఉండదు. ఎస్, బట్ రియాలిటీలో బట్ స్టిల్ దే ఆర్ లీడింగ్ ద వరల్డ్, దే ఆర్ స్టిల్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ. అవునా కదా? వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నా వాళ్ళది మటుకు మేము చాలా ఇది అని రిప్రజెంట్ చేసుకుంటున్నారు తప్ప మేము వీక్ అని చెప్పుకోరు. రైట్. సో ఇక్కడ మన బెనిఫిట్స్ మన సొసైటీకి మనకి ఏం కావాలో చూసుకోరు. ఇప్పుడు యాజ్ అ ఎంటర్ప్రినర్, ఇఫ్ యూ హ్యావ్ 4 crores రెవెన్యూ, స్టార్టప్లో నువ్వు రెవెన్యూ జనరేట్ చేసావు, ట్యాక్సెస్ అని చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతుంది మనకి. ప్రాఫిట్ జనరేట్ చేసి నీకు తెలుసు ఎంత వెళ్తుంది. సో అంత అమౌంట్ హ్యూజ్గానే వెళ్ళిపోతుంది. అన్ని crores వెళ్ళిపోయిన తర్వాత సో రిమైనింగ్ ఉన్న దాన్నన్నా నువ్వు ప్రాపర్గా స్పెండ్ చేయగలుగుతావు అంటే లేదు. అంత అమౌంట్ కట్టినందుకు నీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా అంటే రాలేదు. బట్ నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ క్వశ్చన్ towards the government why I am not getting the benefit because I am paying this much of taxes. Thank you for watching our podcast, and this is a very basic podcast interaction which we have made.
So soon we'll be having more sessions like this. So please do subscribe and please do share this video, and let's create an impact within our society and the student community. So rise the Fortune Talks. Thank you for watching again. Thank you for watching our podcast. Please do subscribe. Let's connect again in this Fortune Talks. Thank you.